గురువులు కేవలం వినయాన్విత ప్రవర్తన గల సాధకులకు మాత్రమే యోగాశ్రమాలలో ప్రవేశం కల్పిస్తారు. కుండలినీ విద్య బోధ సాధన జనాకర్షణకు ప్రదర్శించినది కాదు. జనసేకరణ, జన సమూహము, మిడిమిడి జ్ఞానము, ఊకదంపుడు ఉపన్యాసములకు సంబంధించినది కాదు. మహత్తరమైన రహస్యములలో పరమ రహస్యమైన కుండలినీ జ్ఞానము గురువులు అందరికీ బోధించరాదు అని చెప్పబడి ఉన్నది. అనగా అట్టి జ్ఞానమునకు ఎవరు అర్హులో, ఎవరిపై వారికి అనుగ్రహము కలుగునో అట్టి వారికే బోధిస్తారు, శిష్యునిగా అంగీకరిస్తారు. జ్ఞాని బ్రహ్మవేత్త అయినా కూడా గురుముఖంగా వేదాంత విచారణ శ్రవణము చేసి కుండలిని యొక్క వాస్తవ స్వరూపమును తెలుసుకొనుచున్నాడు. మహాగురువులు ఎవరి నుండి కూడా ప్రమాణములను, సేవలను, ఆదరణ సత్కారములను కోరుకొనరు. కుండలిని గురువులు భగవత్ స్వరూపమైన కుండలిని శక్తిని చక్కగా తెలిసినవారు. కుండలిని వేత్త, వేదవేత్త, యోగవేత్త, బ్రహ్మవేత్త, మహాతత్వవేత్త, వేదాంత రహస్యజ్ఞుడు, జ్ఞాని, మహాత్ములు వంటి వారే కుండలిని జ్ఞానమును చక్కగా బోధించగలరు. స్వాత్మాను, స్వస్వరూపమును, కుండలిని గుప్త కర్తవ్యములను బాగుగా ఎరిగినవాడు, అందు సామర్థ్యము కౌశలము కలవాడు, కుండలిని తత్వార్థమును నేడి పుష్పమాలికచే విభూషితుడు, భక్తి ముక్తి ప్రదాత, కుండలిని జ్ఞాన స్వరూపుడు, అనేక జన్మల నుండి సంప్రాప్తమైన సకల కర్మ బంధములను దహింప చేయువాడు, సత్యజ్ఞాన స్వరూపుడు, కుండలిని విశ్వరూపదర్శి. కుండలిని వేత్తకు మించిన గురుతత్వము కానీ, తపస్సు కానీ, జ్ఞానము కానీ ఈ సృష్టియందు మరొకటి లేనేలేదు. ఈ విధంగా కుండలిని దర్శి అయిన వాడే పరమ దైవమైన గురువు. గురుమంత్రమునకు మించిన మంత్రము కూడా ఈ సృష్టియందు మరొకటి లేదు. కానీ అహంకారులు, మదమాభాగ్యులు గురు రూపమును తెలుసుకొనలేరు. గురువు అనగా పరబ్రహ్మయే గాని వేరు కాదు. ఆనంద స్వరూపుడు, నిర్మలుడు, కుండలిని రహస్య జ్ఞానము, విజ్ఞానమని ఏగ విజ్ఞాన సహిత జ్ఞానము అని రెండు కన్నులు కలవాడు. గురుస్వరూపము పూజనీయమైనది. ఇది ఎటువంటిదనగా జ్ఞాన జ్ఞేయమును ఏకమొకటియే కుండలిని యోగము. కుండలిని శక్తి మహాపర నిర్వాణకు స్నానమందలి శ్రీ గురుమూర్తితో ఐక్యమగును. స్వస్వరూపము గురువు అద్దము పట్టి చూపించినట్లు చూపిస్తాడు. కుండలిని శక్తి బ్రహ్మల ఏకత్వ స్వరూపములను బోధించువాడే కుండలిని సద్గురువు. అట్టి పరాశక్తిని తాను దర్శించి అనుభూతి పొంది ఇతరులలో దర్శింపచేయ శక్తి సామర్థ్యములు కలవాడే కుండలిని యోగ గురువు.